పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. నా పొలిటికోస్ భక్తి ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మాఘమాసంలో శుక్ల పక్షంలో వచ్చేటువంటి సప్తమి తిథిని రథసప్తమి అంటారు. అంటే ప్రతి నెల సప్తమి తిథి మనకి వస్తూనే ఉంటుంది. సప్తమి తిథి అంటేనే సూర్య భగవానికి సంబంధించినటువంటి తిథి అది. ఆ ప్రతి సప్తమి తిథికి సూర్య భగవాన్ని ఆరాధన చేయాలి మనం. కానీ ఈ ఉన్న ఉరుకులు పరుకుల జీవితంలో ప్రతి సప్తమికి కుదరకపోయినా కనీసం రథసప్తమి ఒక్కరోజైనా సూర్య భగవాన్ని ఆరాధిస్తే చాలా మంచిది. మనం సంక్రాంతికి మకర సంక్రమణం చేసుకున్నాం కదా, అంటే సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చిన రోజు. ఆ మకర సంక్రమణానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత రథసప్తమికి కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఎవరన్నా మనకి భగవంతుడు సాక్షాత్కారం లభించాలంటే ఈ కలియుగంలో అయితే చాలా కష్టం. ఒకవేళ కష్టపడి ప్రయత్నం చేసినా అనితర సాధ్యమేమో, కానీ భగవంతుడు సాక్షాత్కారం అయితే మనకి ప్రతిరోజు లభిస్తూనే ఉంటుంది సరిగా ఆలోచిస్తే. ఎట్లా అంటే సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడు సూర్యుని రూపంలో మనకి ప్రతిరోజు సాక్షాత్కరిస్తూనే ఉంటాడు. ఆయన తరతమ భేదం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తూ అందరికీ ఆయురారోగ్యాలని ప్రసాదిస్తూ ఉంటాడు. మనం చేసేటువంటి పాపాలని ప్రతిరోజు ఆయన ఆ పాపాలని తగ్గిస్తూనే ఉంటాడు. ఎవరైతే ఆయనకి నమస్కారం చేస్తూ ఉంటారో వారందరికీ. అంతటి మహిమాన్వితమైనటువంటి ప్రత్యక్ష దైవం అనేటువంటి సూర్య భగవానుని జన్మదినం అని కూడా చెప్తారు ఈరోజు. అయితే సూర్యుడిని నమస్కార ప్రియుడు అంటారు. ఆయనకి నమస్కారాలు అంటే చాలా ఇష్టం అండి. అలాగే నమస్కారంతో పాటు అర్ఘ్యం, ఈ రెండు ఆయనకి చాలా ఇష్టం. చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే యోగా చేసేటప్పుడు మనం సూర్య నమస్కారాలు చేస్తాం కదా, అదే కదా అంటారు. అదే, కానీ అవి అన్నీ ఇంట్లో కూర్చునో అయితే ఏ ఏసీ గదుల్లో కూర్చున్నా చేస్తాం. అది సూర్య నమస్కారం అవ్వదండి. సూర్యునికి ఎదురుగా నిలబడి చేసేటువంటి నమస్కారమే సూర్య నమస్కారం అవుతుంది. ఈ రథసప్తమి రోజు చేయవలసినటువంటి పని కూడా ముఖ్యంగా అదే. స్నానం ముందు ఆ సూర్య భగవానునికి సంబంధించి రథసప్తమి రోజు చేసేటువంటి స్నానంలో మనం జిల్లేడు ఆకులని, అలాగే రేగి పళ్ళని కానీ రేగి ఆకులను కానీ, చిక్కుడు ఆకులని, వీటన్నిటినీ శిరస్సు మీద, అలాగే భుజాల మీద, గుండెకు సంబంధించినటువంటి ప్రాంతంలో పెట్టుకుని స్నానం చేయాలి అని చెప్తారు. వీటికి సూర్య భగవాన్ రథసప్తమి రోజు స్నానానికి సంబంధం ఏమిటంటే ఈ మూడు వృక్షాలు, మూడు చెట్లు సూర్యుని నుంచి వచ్చేటువంటి కిరణాన్ని, ఆ ప్రకాశాన్ని, ఆ శక్తిని తీసుకుని వాటిలో నిక్షిప్తం చేసుకుంటాయి. అంతేకాకుండా ఈ మూడిటికి వేడిని కలిగించేటువంటి శక్తి కూడా ఉంటుంది. ఆ మూడిటిని అలా మన శరీరంలో పెట్టుకొని చేయటం వల్ల శరీరంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ పోతాయి. 65 రకాల వ్యాధులకి ఈ మూడు మందులాగా పనిచేస్తాయని ఆయుర్వేద శాస్త్రంలో చెప్తుంది. ఇంకా ఈ రథసప్తమి తిథి మొదలయ్యేటప్పటికి ఇంచుమించుగా మనకి శీతాకాలం అంతా పూర్తయిపోతుంది. వేసవికాలం ప్రారంభానికి సూచనగా కూడా ఈ రథసప్తమిని చెప్తూ ఉంటారు. రథసప్తమికి చేసేటువంటి నమస్కారం, స్వామికి నమస్కారం చేసేటప్పుడు మనం నమస్కారం చేసి దానితో పాటు అర్ఘ్యం కూడా ఇవ్వాలి. ఎలా అంటే మనం సహజంగా స్వామికి అర్ఘ్యం ఇవ్వటం, ఏదైనా పూజకు సంబంధించిన వస్తువులు అనేటప్పటికీ మనం బంగారం, వెండి పాత్రలను వాడుతూ ఉంటాం. కానీ సూర్యునికి అవి రెండు పనిచేయవు. ఆయనకి రాగి పాత్ర చాలా ఇష్టం. ఎరుపు వర్ణం కలిగినటువంటిది ఏదైనా కూడా ఆయనకి ప్రీతి పాత్రం. అందుకని ఆ రోజు చేసేటువంటి ఈ కార్యక్రమంలో అర్ఘ్యంలో కానీ, పూజాధికాల్లో కానీ అన్నిట్లో కూడా మనం వాడవలసింది ఎర్రని రంగుని. ఆ రాగి పాత్రలో నీటిని పోసుకుని దానిలో ఈ తులసి దళాలు, గరిక, అలాగే గన్నేరు పుష్పాలు, ఎర్ర చందనం, ఎర్ర అక్షంతులు వేసుకుని దోసెటిలో ఆ కలసాన్ని, ఆ రాగి చెంబును పట్టుకుని మొకాళ్ళ మీద కూర్చుని శిరస్సు దగ్గరికి, మన నుదుటి దగ్గరికి ఆ చెంబుని ఆనించుకుని అక్కడి నుంచి సూర్యునికి ఉన్నటువంటి వస్తే అన్ని నామాలని, ఒకవేళ చెప్పలేకపోతే సూర్యునికి ఉన్న ముఖ్యమైనటువంటి 12 నామాలని చదువుతూ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి, సూర్య భగవానుడికి. ఇది ఆయనకి ఎంతో
ప్రీతిపాత్రమైనటువంటిది. ఇంకొకటి నైవేద్యం. సహజంగా ఈరోజు అందరూ ఏం చేస్తారంటే సూర్యకిరణాలు పడేటట్లుగా ఒక పొయ్యిని ఏర్పాటు చేసుకుని దానిలో పిడికలు, అంటే మన సంక్రాంతికి గొబ్బెమ్మలు పెడతారు కదా, ఆ గొబ్బెమ్మలు పెట్టినప్పుడు దానిలో వాటిని పిడకల్లాగా తయారు చేసుకుంటారు. ఆ పిడకల్ని కొన్నిటిని ఉంచుకుని వాటితో పొయ్యి మీద పాత్ర పెట్టి దానిలో ఆవు పాలు, బెల్లం, బియ్యం, ఆవు నెయ్యి ఈ ద్రవ్యాలతో పాయసం తయారు చేస్తారు. ఈ పాయసం తయారు చేసేటప్పుడు సూర్యకిరణాలు ఆ పాయసంలో పడతాయి. అలా సూర్యకిరణాలు పడేటువంటి ప్రాంతంలోనే పొయ్యిని ఏర్పాటు చేసుకుంటారు. ఆ సూర్యకిరణాలు పడటం వల్ల మన ఆరోగ్యానికి మంచిది అని. ఆ తర్వాత రథం ముగ్గు వేసి చిక్కుడు ఆకులలో ఈ పాయసాన్ని నివేదన చేసి దాన్ని తీసుకుంటారు. ఆ స్వామికి ప్రసాదించినటువంటి ఆ సూర్యకిరణాలు పడినటువంటి ఆ ప్రసాదం తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు పోతాయంట. అంతేకాకుండా ఈ జన్మలో చేసినటువంటి పాపాలు, పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు, మనకు సహజంగా 7 జన్మలు అని చెప్తారు కదా, ఆ 7 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయంట ఒక్కసారి సూర్యభగవానుడి దర్శనం వల్ల. అలాగే మనకి వేదాలలో ఇంకొక మాట కూడా చెప్పారు, ఎవరైతే సూర్యుడు ఉదయించిన తర్వాత లేస్తారో, సూర్యాస్తమయంలో పడుకుంటారో వారికి జీవితంలో ఏది సాధించలేరు, ముఖ్యంగా ఆరోగ్యం అయితే సరిగా ఉండదు అని చెప్తారు. ఇవి రెండు సరిగా ఉండాలంటే సూర్యోదయానికి ముందు లేవాలి, సూర్యాస్తమయం సమయంలో పడుకోవటం చేయకూడదు. అంతేకాకుండా త్రికాలాలలో సూర్యునికి నమస్కారం చేయటం అనేది చాలా ప్రధానమైనటువంటి. ఇప్పుడైతే అందరూ ఇంచుమించుగా మర్చిపోయారు కానీ చేయడం మానేశారు. కానీ ఒకప్పటి కాలంలో సూర్య ఆరాధన మన భారతదేశంలో చాలా ప్రధానంగా ఉండేది. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చిన మొదట్లో వీళ్ళందరూ ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు అని వాళ్ళు పరిశోధనలు చేశారు. ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి? ఇన్ని పరిశోధన చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే వీళ్ళంతా సూర్య ఆరాధన చేస్తారు. మనం సూర్యోదయానికి ముందు లేస్తాం, స్నానాధికాలు పూర్తి చేసుకుని సూర్యుడు ఉదయించేటప్పుడు ఆయనకి ఎదురుగా నిలబడి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం చేసేవారు. దానివల్ల ఆ సమయంలో ఉన్నటువంటి సూర్యకిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి మనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే. అలాగే మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేస్తారు, అలా సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో చేస్తారు. వీటన్నిటి వల్ల అంటే ఆ కాలాలలో సూర్యుని కిరణాల నుంచి వచ్చేటువంటి శక్తిని మనం గ్రహించడం వల్ల మనకి ఆరోగ్యం, జ్ఞానం రెండూ కలుగుతున్నాయి. దీన్ని వాళ్ళు పరిశోధించి వాళ్ళు తెలుసుకున్నారు. దీనిని మాన్పించడం ఎలా అని వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి తెలిసిన ఉపాయం ఏంటంటే ఆదివారం సెలవు రోజు ప్రకటించారు. అలాగే ఆదివారం రోజు మనకి మాంసం తినడం అలవాటు చేశారు. ఈ రెండుకి అలవాటు పడి సెలవు ఇవ్వడంతో ఆలస్యంగా నిద్ర లేవటం, ఆ రోజు సూర్యభగవాను రోజైనటువంటి రోజు మనం ఆ కార్యక్రమాలు ఏమీ చేయకుండా ఏదైతే చెయ్యకూడదో, మీరు సూర్యాష్టకం కనుక చదువుతుంటే దానిలో ఆఖరణైన అదే ఉంటుంది, మధ్య మాంసాలు స్వీకరించకూడదని ప్రత్యేకంగా చెప్తారు. కానీ మనం ఆ రోజే ఎక్కువగా తీసుకుంటాం. సో ఆరోగ్యం మన చేతులారా మనమే చెడగొట్టుకుంటున్నాం. ఆయనకి ఇష్టమైన రోజు అది ఆదివారం, అందుకే ఆ ఆదివారాన్ని భానువాసరం అంటారు. అదే కనుక సప్తమి తిథిలో వస్తే ఆ రోజు ఇంకా విశేషమైనటువంటిది. సో మన చేతులారా మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకునేటట్లు చేశారు బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివిగా. ఇంకా వాళ్ళు ఇంకొక పరిశోధన తర్వాత వాళ్ళు చేసినటువంటి పరిశోధనని వేరే మతం వాళ్ళు స్వీకరించి వాళ్ళ ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని వృద్ధి చేసుకున్నారు. మీరు గమనిస్తే ఇస్లాం మతంలో వాళ్ళు చేసేటువంటి ప్రార్థనల సమయం చూడండి. మనం ఏ సమయాల్లో అయితే సూర్య ఆరాధన చేసేవారు 5ంటికి, 12ంటికి, సాయంత్రం 5ంటికి, ఇదివరకు అదే సమయంలో సూర్యునికి మనం అర్ఘ్యం ఇవ్వడం చేసేవారు. మనం మానేసాం. కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా కూడా వాళ్ళు నమాజ్ చేసుకునేదాన్ని మారారు. మరి మన శాస్త్రంలో ఉన్నటువంటి సూర్యుడిని ఆరాధించడం మనం మానేసి మనం అనారోగ్యం పాలవుతున్నాం. వాళ్ళు మాత్రం దాన్ని ఇంకా మన దగ్గర నుంచి తీసుకున్నదాన్ని వాళ్ళు చక్కగా స్వీకరించి ఆరోగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా అవుతున్నారు. సూర్యుడు ఒక ఆరోగ్యమే కాదండి, జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు. జ్ఞానానికి ప్రతీక ఆయన. అది ఆంజనేయ స్వామికి గురువు ఎవరంటే సూర్యభగవానుడు. ఆయన దగ్గర నుంచి ఆంజనేయ స్వామి సకల శాస్త్రాలని, విద్యని నేర్చుకున్నాడు. ఇంకా ఆయన ఎలా వస్తాడు? సప్తాశ్వరధరుడు, 7 గుర్రాల్లో వస్తాడు. రథం అంటే కదిలేది అని అర్థం కదా. ఆ రథం ఎక్కడుంది?
మనలో కూడా ఉంది. మన శరీరమే ఒక రథం. రథం కదలాలంటే సప్త ధాతువులతో తయారు చేస్తారు ఒక రథాన్ని. మరి మన శరీరంలో సప్త ధాతువులు అంటే ఇంద్రియాలు. అశ్వాలకి ఇంకొక పేరు ఇంద్రియం. సో మన శరీరంలో ఉన్నటువంటి 7 ఇంద్రియాల ద్వారానే మన రథం కదులుతుంది. ఆ 7 ఇంద్రియాలు కూడా ఎక్కడున్నాయంటే సూర్యుడి జ్ఞానానికి ప్రతీక అని చెప్పుకున్నాం కదా, ఆ జ్ఞానం అంతా మన ముఖంలోనే ఉంటుంది. మనకున్నటువంటి 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికారంధ్రాలు, 1 నాలిక, ఇవి 2 7. ఇవన్నీ కలిపితే 7 అవుతాయి. ఇవి 7 సూర్యునికి ఉన్నటువంటి అంటే మన ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నిట్లో మనకి భగవంతుని శక్తి ఉంది. ఆ శక్తి ఉండడం ద్వారానే ఈ 7 కూడా పనిచేస్తున్నాయి. ఈ 7 అవయవాల ద్వారా, ఈ 7 ఇంద్రియాలు అంటే ఇంద్రియాలు అనేటువంటి అశ్వాలతో మనం సూర్య భగవానుని మనలో నింపుకుని సూర్య భగవానుని ఆరాధన చేస్తున్నాం. ఆయన ఆరాధన వల్ల మనకి ఆరోగ్యము, మేధస్సు, జ్ఞానం ఇవి 3 కలుగుతాయి. ఈ 3టిని ప్రసాదించేటువంటి భగవంతుడు సూర్య భగవానుడు. ఇంకా ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది, సూర్యనారాయణుడు అంటారు. సూర్యుడికి ఇందాక చెప్పుకున్నాం, ఆ సూర్యుడికి 7కి చాలా అవినాభావ సంబంధం కదా, 7 గుర్రాలలో వస్తాడు ఇవన్నీ. అలాగే ఈ నారాయణుడు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉండేది శ్రీనివాసుడు ఎక్కడ, 7 కొండల మీద. ఆయన విష్ణు సహస్రనామాల్లో చదివేటప్పుడు మనకి దానిలో సూర్యునికి సంబంధించినటువంటి పేర్లు చాలా వస్తాయి. ఇంకా ఆ సూర్య భగవానుడికి ఉన్నటువంటి వర్ణంలో కిరణాలలో ఒకటి ఈయన బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకనే సూర్యుడిని సూర్యనారాయణుడు అని కూడా పిలుస్తారు. మనం సూర్యుడిని ఆరాధిస్తున్నామంటే ఒక సూర్య భగవానుడినే కాదు, సాక్షాత్ నారాయణ్ణి, పరమేశ్వరుని, త్రిమూర్తులందరినీ దానిలో ఆరాధన చేస్తున్నట్లే. దేవీ భాగవతంలో కూడా ఆ సూర్యునిలో అమ్మవారి రూపం ఉందని చెప్తారు. సో సాక్షాత్ అందరి దేవతల్ని మనం సూర్య భగవానుడి రూపంలో ఆరాధన చేస్తున్నాం. మరి ఇంకా మనకు భగవంతుడి కనపడింది ఎక్కడ, ప్రతిరోజు నిత్యం సూర్య భగవానుడి రూపంలో సాక్షాత్కరిస్తూనే ఉన్నారు. మనమే అర్థం చేసుకోలేదు. ఇక్కడి నుంచన్నా మనం ఆ సూర్య భగవానుడిని ఆరాధించి ఆయనకి నమస్కారార్ఘ్యాలు ఇచ్చి మన ఆరోగ్యాన్ని, మనస్సుని, అలాగే బుద్ధిని క్షేమంగా, భద్రంగా ఉంచుకుందాం. ఆయన ద్వారా ఇవన్నీ కూడా పొందుదాం. సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.